హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది వీడియో 69. ఇంతకుముందు గత 4 వీడియోల నుండి మనం టెన్సెస్ నేర్చుకుంటున్నాము. అయితే గత వీడియోలో 68వ వీడియోలో మనం పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాము. పాస్ట్ టెన్స్లో ఎన్ని ఫామ్స్ అని, 4 ఫామ్స్ అని. ఓకే, అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 ఫామ్స్ ఉన్నాయి. ఏంటివి అవి? ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ ప్రజెంట్ టెన్స్లో అలాగే, పాస్ట్లో అలాగే, ఫ్యూచర్లో అలాగే. మొత్తం మనం ఇప్పటివరకు 12 ఫామ్స్ కంప్లీట్ చేసాం. ఎన్ని? 12 ఫామ్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్యూచర్ టెన్స్తో. ఓకే, టోటల్ 12 టెన్స్ ఫామ్స్ కంప్లీట్ చేస్తాం ఈ వీడియోతో. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఒక్కొక్కటి కూడా మళ్ళీ టెన్స్ ఫామ్ పైన ప్రజెంట్ టెన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ సింపుల్ ఐ వుయ్ హీ షుడ్ ఎలా వాడాలి, ఏం వాడాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఇది ఓన్లీ టెన్సెస్, మీకు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్గా నేను మీకు టీచ్ చేస్తున్నాను ఈ వీడియోలో. అయితే ఈ ఇంతకుముందు వీడియోస్లో ప్లస్ ఈ వీడియోలో కలిపి ఫ్యూచర్ టెన్స్ వరకు కంప్లీట్ చేస్తున్నాను. అంటే 12 ఫామ్స్. ఓకే, 67వ వీడియోలో ప్రజెంట్ టెన్స్ 4 నేర్చుకున్నాం. 68వ వీడియోలో 68వ వీడియోలో పాస్ట్ టెన్స్ గురించి 4 ఫామ్స్ నేర్చుకున్నాం. ఓకే, ఈ 69వ వీడియోలో ఫ్యూచర్ టెన్స్ గురించి 4 ఫామ్స్ ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఓకే, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా మంచిగా జస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి, వినండి మంచిగా. ఓకే, ఫ్యూచర్ సింపుల్ ఫస్ట్. ఇందులో కూడా ప్రజెంట్ సింపుల్ దాంట్లో నేర్చుకుంటే పాస్ట్ సింపుల్ లాగా. ఫ్యూచర్ సింపుల్ అంటే ఏంటి? దీని తెలుగులో మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ సింపుల్ అంటే భవిష్యత్తులో జరగబో పని, ఏదైనా పని జరుగుతుంది అనుకోండి, ఫ్యూచర్ సింపుల్ చెప్తాం. ఓకే ఓకే దీని ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటి? ఫ్యూచర్ సింపుల్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్. దట్స్ కాల్డ్ ఫ్యూచర్ సింపుల్. దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్యూచర్ సింపుల్ ఇన్ ఇంగ్లీష్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఐ షల్ రైట్ ఎగ్జామ్ టుమారో. నేను రేపు ఎగ్జామ్ రాస్తాను. ఓకే, అలాగే ఐ షెల్ బై ఏ పెన్ టుమారో. నేను పెన్ను కొంటాను. అక్కడ షెల్ కానీ వీళ్ళతో వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది. రైట్ కానీ, గివ్ కానీ, స్పీక్ కానీ ఏదైనా వాడచ్చు మీరు. ఇప్పుడు చూడండి, రేపు ఇంగ్లీష్ మాట్లాడతారనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? వర్బ్ ఫస్ట్ ఫామ్. ఐ షెల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. రైట్, నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడతాను. అలాగే సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఫ్యూచర్ సింపుల్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ బి. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి? భవిష్యత్తులో జరుగుతున్న పని కొంతకాలం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఒక టైం చెప్తాము, ఆ సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది. దీని యొక్క ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి గోయింగ్ ఆన్ ఇన్ ఫ్యూచర్ ఎట్ ఎ పర్టికులర్ టైమ్ ఆర్ ఎట్ ఎ టైమ్ వాట్ ఎవర్ వీ సే. మనం చెప్పిన సమయానికి జరుగుతున్న పనిని ఫ్యూచర్ కంటిన్యూస్లో వాడతాం మనం. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ఏంటి? ఐ షెల్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ 10 AM టుమారో. రేపు ఉదయం 10 గంటలకి నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. అది తెలుగు డెఫినేషన్. ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. మీరు సపోజ్ రేపు మార్నింగ్ 10 గంటల చదువుతుంటారనుకోండి, ఐ షెల్ బి రీడింగ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ ఎట్ 10 AM టుమారో. రేపు మార్నింగ్ 10 AMకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదువుతుంటాను. నేను గురించి వెయిట్ చేస్తుంటాను. రేపు మార్నింగ్ 10 AMకి అనుకోండి, ఐ షెల్ బి రైటింగ్ దగ్గర వెయిటింగ్ వాడాలి. ఐ షెల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఎట్ 10 AM టుమారో. రేపు మార్నింగ్ 10 AM మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది ఇలాగ మీరు ఫ్యూచర్ కంటిన్యూస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్, మూడోది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఇది ఈ సెంటెన్స్ ఈ టెన్స్ ఫామే చెప్తుంది ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా అవుతుందని. అందుకే దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనం భవిష్యత్తులో జరగబోయే పని, ఏ పని ఇది? భవిష్యత్తులో జరిగే పని ఫ్యూచర్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? అయితే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనం ఏంటి అంటే వర్బ్ యొక్క 3వ ఫామ్ వాడతాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వర్బ్ V3 వాడతాం. ఓకే, అయితే వర్బ్ V3 అంటే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఐ షెల్ హ్యావ్ రిటర్న్. భవిష్యత్తులో జరిగిపోయిన పని ఖచ్చితంగా. ఓకే, ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్? ఇది ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్ బై టుమారో. నేను రేపటికల్లా ఎగ్జామ్ రాసి ఉంటాను. అంటే రేపటికల్లా పని అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోయే పని మన భవిష్యత్తులో. సపోజ్ మీరు ఎల్లుండికల్లా నోట్స్ రాసి ఉంటారు అనుకోండి, ఐ షెల్ హ్యావ్ రిటర్న్ మై ఇంగ్లీష్ నోట్స్ బై డే ఆఫ్టర్ టుమారో. మీరు నెక్స్ట్ మంత్ అట్లా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉంటారనుకోండి, ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ఆల్ మై ఎగ్జామ్స్ బై నవంబర్ ఎండ్ 2025 కల్లా నా ఎగ్జామ్స్ రాస్తుంటాను. లైక్ దట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ దిస్ కాల్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది మూడవది. నెక్స్ట్ 4వది వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వాట్ ఇన్ బై ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? భవిష్యత్తులో జరుగుతూనే ఉన్న పని, చాలా కాలం జరుగుతుంటుంది ఈ పని, దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. చాలా కాలం జరిగే పని. ఎలా చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఐ షెల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. నేను నెక్స్ట్ మంత్ నుండి ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్, అవి చాలా కాలం జరుగుతాయి. అందుకని చాలా కాలం జరిగే పనిని
మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్స్లో ఇచ్చేస్తాం. అందుకే ఎగ్జాంపుల్ ఏంటి, ఐ షల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్, వచ్చే నెలలో రాస్తుంటాను. ఐ షల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. ఈ రైటింగ్ ప్లస్ లెర్నింగ్ వచ్చింది, నేను నెక్స్ట్ మంత్ నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ నుండి ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ చేస్తుంటారు అనుకోండి, రేపటి నుండి అటెండ్ చేస్తుంటారు అనుకోండి ఇంగ్లీష్ క్లాసెస్, అంటే ఒక నెల 2 నెలలు అటెండ్ చేస్తారు, చాలా కాలం కదా. అలాంటప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్లో చెప్పాలి, ఐ షల్ హ్యావ్ బీన్ అటెండింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రమ్ టుమారో. దాని మీనింగ్ ఏంటి, నేను రేపటి నుండి ఇంగ్లీష్ క్లాస్ హాజరవుతూ ఉంటాను. ఇది ఇలాగ మీరు 4 ఫామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, కంటిన్యూస్. ఈ 4 ఫామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ ఏమన్నా క్లియర్ చేస్తాను. ఈజీగా బాగా ప్రిపేర్ కాండి. మీకు సులభంగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ 3 వీడియోస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఓకే, ఇది వీడియో 69. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా నేను చెప్పేది అర్థం చేసుకుంటారు. మీరు మరి సులభంగా కూడా వాళ్ళతో పాటు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, త్వరగా ఎలాంటి సంశయం లేకుండా, హెసిటేషన్ లేకుండా. ఓకే, అది మీరు ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను. I wish all the best. Have a nice day. Thank you.